నమస్తే. ఒక చిన్న మంచి మాట. చాలామంది ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, గోల్ పెట్టుకున్నప్పుడు ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉంటారు, ఎంతో ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తారు. అంటే ఉత్సాహంతోటి, ఆసక్తితోటి పని స్టార్ట్ చేస్తారు. కానీ కొంత గడిచిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఉత్సాహం కూడా నీరు కారిపోతూ ఉంటుంది. సరిగ్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ పూర్తిగా పోతుంది. దాన్ని డ్రాప్ చేసేద్దాంలే, దాన్ని సాధించకపోతే ఏమైంది, ఇంకోటి చూసుకుందాము, ఇది కష్టంగా ఉంది అనే అభిప్రాయం వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఆరంభ శూరత్వం అంటారు. అంటే మొదట్లో ఒక సూర్యుడిలాగా, వీరుడిలాగా, ధీరుడిలాగా పని స్టార్ట్ చేసి నీరు కారిపోయి పనిని వదిలిపెట్టేసేయడం. అట్లా కాకుండా ఎంథూజియాజం తోటి పాటు ఎండ్యూరెన్స్ అంటే ఓపిక, సహనము కూడా ఉండాలి. ఎంథూజియాజం, ఎండ్యూరెన్స్ రెండు ఉన్నప్పుడు ఏ లక్ష్యాన్నైనా మనం సాధించవచ్చు. స్టార్ట్ చేసిన పనిని కంప్లీట్ చేయాలి అనే పట్టుదల ఉండాలి. ఎంథూజియాస్టిక్గా, ఎండ్యూరెన్స్ తోటి ఆ పనిని సాధించాలి, లక్ష్యాన్ని ఛేదించాలి.